ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ధావాణి ఛానల్. ఈరోజు మనం మహాద్భుతమైన ఈ అధిరోహణ విద్యని, చిరంజీవి విద్యని అతి సులభంగా అర్థం చేసుకొని దానికి సంబంధించిన అతి సులభమైన సరైన సాధన తెలుసుకొని మనమందరం కూడా బుద్ధుడు చెప్పినట్లు ముసలి వాళ్ళు కాకుండా, అనారోగ్య పాలు కాకుండా, మరణించకుండా తల ఎత్తుకొని అధిరోహణ చెందడానికి సిద్ధమయ్యి ఈ వర్క్షాప్ని అటెండ్ అవుతున్నాము. ఇందులో ప్రధాన ఉద్దేశం మనము ఏదైనా క్రియేట్ చేయాలంటే ముందు మనం గతం నుంచి ఎంతో నాలెడ్జ్ తీసుకున్నాం. మన సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి చాలామంది మోటివేట్ అవ్వడం జరిగింది. మన కొంప ముంచింది ఈ మోటివేషన్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక పని చేయడానికి ఎంతోమంది చేత మోటివేట్ అవుతామో మనం స్వయంగా ప్రేరణ చెంది అద్భుతమైన ఆవిష్కరణ చేయకుండా అప్పుడేమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మరొక పని చేయాలనుకున్నప్పుడు మరొక మోటివేటర్ మనకు రావాలి. ఈ డిపెండెన్సే మన మరణాన్ని దారితీస్తుంది. ఎస్. సో కైండ్లీ రామ్ధావాణి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం మనము. డోంట్ టేక్ మోటివేషన్ ఫ్రమ్ అదర్స్. డోంట్ ఫాలో ఎనీ గురు. నేను పత్రిజీలా అవ్వాలి, నేను రామ్తాలు అవ్వాలి, నేను బుద్ధుడిలా అవ్వాలి, జీసస్ క్రైస్ట్లా అవ్వాలి, వాళ్ళు చాలా మహానుభావులు, నువ్వు పనికిమాలి ఎదవ మరి అని చాలామంది అనుకుంటున్నారు. అదే మన వినాశనం దారిస్తుంది. ఆధ్యాత్మికతలోకి అందరూ కూడా ఎందుకు వస్తారంటే వాళ్ళు చాలా పాపాత్ములని, పనికిమాలి ఎదవాలని వస్తారు. అదే సృష్టించబడుతుంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనము ఆధ్యాత్మికలోకి ఎలా ప్రవేశించాలంటే నేను దైవం ప్రవేశించాలి, నేను దైవం అనుకొని ప్రవేశించాలి. అప్పుడే వాడు దైవం అవుతాం. చాలామంది ఇంటెన్షన్తో రారు. ఎందుకంటే వాడు కంపేర్ చేసుకుంటున్నాడు. నాకు అజ్ఞానం ఉంది, నాకు భయం ఉంది, నాకు చావు ఉంది, నాకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు అని ల్యాక్తో ఎంటర్ అవుతున్నాడు. కొరతో పెట్టుకొని ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ భావంతో వస్తావో అదే అందించబడుతుంది. అందుకే రామ్తండ్రాడు, ఈ దొంగనా కొడుకుని ఎవడు నమ్మద్దు, భూమి మీద ఎవడు గురువు లేడు. దెర్ ఈజ్ నో గురు ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఎవ్రీ వన్ ఈజ్ లయర్, ఎవ్రీ వన్ ఈజ్ వరస్ట్ ఫిలోస్. ఎందుకంటే ఎవడు నీకు సత్యం చెప్పలేదు. నువ్వు భగవంతుని ఎవడు స్టార్ట్ చేయలే. నువ్వు పాపాత్ముడివి, నువ్వు పనికిమాలి ఎదవ్వి, నువ్వు సేవ చేయి, నువ్వు దానం చేయి, నువ్వు నీకు కమ్మి కుత్తేవి అని చెప్పినారు తప్ప నువ్వు అహం బ్రహ్మాస్మిని ఎవడు చెప్పలేదు. నేను రామ్థాయిన, నేను మీకు ఈ రామ్ధావాణి ఛానల్ ద్వారా సత్యాన్ని సూటిగా చెప్తున్నాను. అజ్ఞానాన్ని చీల్చి చెండాడి ఈ భూమి మీద సత్య స్థాపన కోసం 30,000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా ప్రియమైన విద్యార్థులందరూ ఒక 10,000 మంది సిద్ధమైతే ఈ విజ్ఞానాన్ని మీ ముందు వ్యక్తీకరించాలని ప్రత్యక్షమైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో అందుతున్న ప్రతి ఒక్కరు, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానానికి అర్హులే. వారు సంకల్పిస్తేనే ఈ విజ్ఞానము వారి చెవులకి, వాళ్ళ కంటికి వినిపిస్తుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన చేతకాంతనం ఏంటంటే విన్నా కూడా మనం నమ్మము. ఫ్రీగా చెప్పిన నమ్మము, డబ్బులు ఇచ్చిన నమ్మము, రిజల్ట్ వచ్చిందని నమ్ముతామంట. మన బతికి తగలబండి. ఫీజులు ఏమంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తారంట. డాక్టర్ తర్వాత ఈ కూతకి ఈ శాలరీ లేచిపోయిన తర్వాత ఇస్తావా? ఈ దరిద్రులు ఫీజు పెట్టడానికి కానీ ఫీజు తీసుకోవడానికి మేము కారణం సృష్టించడానికి చేతకాం కాదు, మీరు అటెన్షన్తో విన్నారు. ఒక మనిషికి థర్డ్ అటెన్షన్ ఇచ్చి అన్నీ వదిలేసి, ఉద్యోగం వదిలేసి, పెళ్ళాలను వదిలేసి పెళ్లి చేసుకుండా మానవ మనల్ని పడి విషయం పెడితే 6 సార్లు జయించి సత్యం కోసం డెడికేట్ అయినప్పుడు ఫీజుల కోసం అడుక్కు తినాల్సిన గత్యంతరం పట్టలేదు మాకు ఎవరికి. చాలామంది ఫీజులు పెడితే మీరు సృష్టించుకోవచ్చు కదా అంట. నీ బతికినే ఉద్ధరించే సమర్థత ఉన్నప్పుడు ఫీజు డబ్బులు సృష్టించుకోలేము. 6 సార్లు మరణం జయించిన వ్యక్తికి డబ్బు సృష్టించి చిటికేస్తే పని. డబ్బు మీద పిచ్చి లేదు కాబట్టి సత్యం చెప్తున్నాను. డబ్బు మీద పిచ్చి ఉంటే ఈ క్లాసులు ఆపేసి కోటీశ్వరులు అవుతాం. గురువుకి ఏ లక్ష్యం ఉండదు. గురువు ఒకటే లక్ష్యం, శిష్యుని ఎన్లైటన్ చేయాలి. అది తెలుసుకోవాలి ప్రతి ఎదవ, చూస్తున్న ప్రతి ఎదవ. ఇలాంటి పనికిమాల డౌట్లు ఉన్న ప్రతి ఎదవ అర్థం చేసుకోవాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవడు కూడా చెప్పాడు క్వశ్చన్ చేద్దాం, నోరు మూసుకుని వెళ్ళాలి ఫస్ట్ సత్యం. అసలు ఒకటి అర్థం కాదు, లోపల ఏ లక్ష్యంతో వచ్చింటాడో తెలియదు. రకరకాల వైషమ్యాలతో, రోగాలతో వచ్చింటారు. మనం దైవం అని, ఇది అతి సులభంగా సృష్టించవచ్చని, పాపుణ్యాలు తప్పలేదు అని చెప్పి విధించినప్పుడు అదెందుకు ఆయన చెప్పినాడు కదా అంటారు. వాడు చెప్పింది ఎక్స్పీరియన్స్ చేసినావా? వాడు చెప్పింది దాన్ని ఆనందం వస్తుంది. నా ముందుకు ఎందుకు వచ్చి ఈ వీడియో ఎందుకు చూస్తున్నావు? సో దట్ మీకు సత్యం చెప్పబడలేదు. ఇంతవరకు సత్యం చెప్పబడలేదు కాబట్టి రామ్తో వచ్చాడు. సత్యం చెప్పబడి ఉంటే బుద్ధుడి ద్వారా కానీ, జీసస్ క్రైస్ట్ ద్వారా కానీ, శ్రీకృష్ణుడి ద్వారా కానీ నేను రామ్తాయిన, నేను ఈ భూమి మీదకి వచ్చేవాడిని కాదు.
అక్కడ సత్యము అస్పష్టంగా ఉంది, స్వచ్ఛత కోల్పోయింది. అందుకే ఈ భూమి మీద స్వరాజ్య స్థాపన కోసం, ఆత్మ యొక్క విశ్వరూప దర్శనం కోసం అందరూ కూడా కృష్ణుడి యొక్క ఆత్మ విశ్వరూపం చూశారు తప్ప ఎవరి ఆత్మ విశ్వరూపం వాళ్ళు చూడలేదు. ఏంటి ఆత్మ విశ్వరూపం చూడడం అంటే ఆకాశం అంతా పెద్దగా అయిపోవడమా? సర్వస్వాన్ని శాసించగలగడం అనేది విశ్వరూపం. సర్వము ఈ సృష్టికి ప్రతిష్ఠ చేయడమే ఈ సృష్టిని శాసించడము, విశ్వరూపాన్ని దర్శించడం. మనమే అంత అయిపోవడం. అందుకే సత్యాన్ని అందరికి కుండ బద్దలు కొట్టని చెప్తున్నాము, ఎవరిని మోటివేట్ చేయకుండా చెప్పుతో కొట్టినట్లు, మూతిపంట రాలగొట్టని చెప్తున్నాం మనము. ఎందుకు ఇంత ఫైర్గా మనం చెప్తున్నాము ఈ సత్యము? ఎన్నాళ్ళలో మనం ఈ సత్యం తెలుసుకోవడానికి నిరాకరించి చచ్చిపోయాం మనం. అందుకే రామ్తనే గురువు ద్వారా మూతిపంట రాలగొట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు మిమ్మల్ని అసూయపడేలా మీరు హర్ట్ అయ్యే విధంగా ఈ సత్యము విన్నప్పుడే మీరు మారుతారని, మీ సోమర్థనం వదిలేస్తారని మీ లోపల ఫిక్స్ అయినారు. కాబట్టి రామ్తో ద్వారా ఈ సత్యం చాలా ధైర్యంగా సూటిగా మీకు చెప్పబడుతుంది. మీరు హర్ట్ అయినా పర్లేదు, మీ అంతరంగా తెలిసింది సత్యము. ఈ ఒక్క వీడియో ఎవరైనా చూసే లోపల ప్రతి ఒక్కరు ఎన్నో వీడియోస్ ఉన్నాయి, 42 వీడియోలు ఉన్నాయి రామ్తో అనే ఛానల్లో. ప్రతి వీడియో మిమ్మల్ని మూతిపని రాలగొడుతుంది, మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని మేల్కొల్పుతుంది, మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు. మీరు ఎక్కడ ఇరుక్కున్నారో మీరు సంకల్పిస్తే మేము చెప్తున్నాము, ఇక ఈ జన్మలో మీరు ఖచ్చితంగా అధిరోహణం చెందాలి. అడుక్కు తినకండి మీ మగుళ్ళకి, మీకేం ప్రయోగాలం వచ్చింది? మీ పిల్లల్ని అడుక్కు తినద్దండి, గురువులను అడుక్కు తినద్దండి, భజన చేయకండి. భజన చేస్తుంటే మీరు ఇంకొకరి వ్యక్తిత్వంలో ఉంటున్నారు. యూనివర్స్కి భజన చేస్తున్నారు. పంచభూతాలు దయ అంటున్నాము, యూనివర్స్ ఇస్తుంది అంటున్నాము. యూనివర్స్ సృష్టించే దేవుడని చెప్పాడు ఎవడున్నాడు మీకు భూమి మీద? పనికిమాల బుక్కులు చదవడం ఆపండి. రహస్యం, సేతు విజ్ఞానం లాంటి నీచ్ కమింగ్ బుద్ధేలు అని పుస్తకాలు తగలబెట్టండి. మీరు వాటిలో మైండ్ పవర్ చెప్పారు మీకు, అవిని సస్తున్నారు మీరంతా ఆధారపడి. రామ్తో చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం, ఈ బుక్కులను తగలబెట్టండి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, పాజిటివ్ థాట్ చెప్పే బుక్కులని మీరు తగలబెట్టండి, మీరు చదవకండి. ఆల్వేస్ బీ పాజిటివ్ అని మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఈ ద్వంద్వాలు వద్దని అన్నమాచార్యులు చెప్పాడు, తెగది పాపం తీరదు పుణ్యమని ఎంతోమంది చెప్పారు. బుద్ధుడు కూడా సమ్యక్ అంటే పాజిటివ్ ఉంటున్నారు పిచ్చోళ్ళంతా. సమ్యక్ అంటే ఆత్మదే సరైనది అని అర్థం. ఆత్మకి ఏం కావాలదని, ఆత్మకి కావాలని తడే లేదు. అందరూ కూడా బయట పుస్తకాలు చదివి గురువులు చెప్పేది విని, ఒక వ్యక్తి చెప్పేది ఇంకోటి చెప్పి, ఇంకోటి 3-4 కలిపి 4 చెప్పి, ఇది ఆత్మజ్ఞానం అంటున్నారు. పరమ పవిత్రమైన సేతు విజ్ఞానం చెప్తున్నాము. కౌన్సిలింగ్ అత్త కోడలు అత్త అని కర్మసిద్ధం చెప్తున్నారు యదోలంతా. సిగ్గు లేదు వినడానికి. మనకి సిగ్గు లేదు, మనకు బుద్ధి లేదు. ఎవడో ఇది నంబర్ 1 నమ్మేస్తాం మనం. మన బుద్ధి గడ్డి తినిందా? ఎవడికి కూడా బుద్ధితో ఆలోచించాలి. ఎవడి వీడియో చూసినా హర్ట్ అయినా సరే, రామ్తా వాణి ఛానల్ ద్వారా రామ్తా రమేష్ నిర్ణయం తీసుకున్నాడు, ఈ బుద్ధి లేని వాళ్ళ అంత చూడాలని. చంపం మనం ఎవరిని, సత్యాన్ని వ్యక్తీకరిస్తాం సూటిగా. మీకు బుద్ధి ఉందని ఆలోచింపేలా చేస్తాము. ఒక వీడియో మీరు చూసిన తర్వాత మీరు మేల్కోవాలి. సీక్ ఈజ్ ద ట్రూత్ విల్ లిబరేట్స్ అని చేసేసి చెప్పాడు కదా. సత్యం కోసం వెతకండి, సత్యమే మీకు స్వేచ్ఛను ఇస్తుందని. మరి బంధం ఇచ్చేదాన్ని మీరెందుకు ఆధ్యాత్మికలోకి వస్తున్నారు? బయట బంధమే, బయట సావు. ఇక్కడ వచ్చి కూడా కర్మ సిద్ధాంతం, చావు, తప్పులు నేర్చుకుంటుంటే మనం ఎందుకు రావాలి ఆధ్యాత్మికతలకి? అక్కడ భయం ఉంది, ఇక్కడ భయపడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ? ఆత్మశక్తి అనంతం అంటున్నావు, ఆత్మకి చావలేదని నువ్వేం రాస్తున్నావు? వివేకానంద స్వామి చెప్పిండు, ఆత్మ హ్యాస్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ టు మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. ఆత్మకి అనంతమైన శక్తి ఉంది, ఏమైనా పీకొచ్చని చెప్తున్నావు. ఏం పీకినాను? మళ్ళీ చేస్తున్నాను భయంతో. నేను ఫలాంది చేస్తే నాకు పుణ్యం వస్తుంది, నువ్వు ట్రై చేస్తున్నప్పుడు నువ్వు పాపాత్మగా మిగిలిపోతావు. దేవుడైనా సరే నువ్వు సస్తావు. సావాలంటే ప్రతి ఒక్కడికి అనంతమైన కష్టాలు వస్తాయి. రామ్తా వాణి ఛానల్ ద్వారా రామ్తా మన యొక్క ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు. రామ్తా అంటే రామ్తాని భజన చేయడం కాదు. చాలామంది సీనియర్స్ కూడా మీరు రామ్తా అంటున్నారు, రామ్తాని కన్వర్ట్ చేస్తారు. ఇదేమన్నా మతం మారిపోయా కన్వర్ట్ చేయడానికి? రామ్తా తన శరీరం చూపించలేదు, అది అతను మన పట్ల చూపించే కారణం. అందరూ ఫోటోలు చూపించి భజన చేసేసి విడుదలు ఇప్పించేసుకొని, శాలువాలు కప్పేసుకొని, గంధాలు పూసేసుకొని పేరుకొని వస్తున్నారు. బెగ్గర్స్ ఎదలంతా. బెగ్గర్స్కి విడుదలు కావాలి, మోటివేషన్ కావాలి. ఆత్మానందంలో లోపల ఉన్నప్పుడు ఎవరికి గుర్తింపు కావాలి? దేనికోసం ప్రాకులాడుతున్నాను? ఆనందం అనే సంకల్పం నుంచి బయట ఆనందకరమైన సంఘటనలు జరగాలి తప్ప సంఘటన చేసే ఆనందం ఎప్పుడు రాదు. చాలామంది అనుకుంటున్నారు క్రియేషన్ జరిగితే ఆనందం వస్తుంది, నీ తలకే వస్తుంది. ఆనందం పెట్టుకుంటే క్రియేషన్ జరుగుతుంది.
సాధన చేయడానికి చేతకాని దద్దమ్మలంతా తిరిగి పోతులు సోమరిపోతులంతా కూడా రిజల్ట్ వస్తే ఆనందం అంటే తద్భవతి యద్భావం. ఎవరికి బుద్ధి లేదు, ఒక్కడికైనా ఉద్ధరాత్మన ఆత్మానికి అర్థం తెలియదు, ఒక్కడి కూడా యద్భావం తెలియదు, మీనింగ్ తెలియదు. ఏదో వస్తే ఆనందం ఆనందం అడుగుతూనే పిచ్చగాడు మరి నువ్వు అహం బ్రహ్మాస్మి కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, క్రియేషన్ ప్రాక్టికల్ అనుభవపూర్వంగా తెలుసుకోవడం కాదు, క్రియేషన్ సంకల్పం నుదుటి మీద పెట్టుకుంటే నీ శరీరం ఆత్మానందం పులకరిస్తుంది, అప్పుడు బయట ఆనందం వచ్చే సంఘటనలు జరుగుతాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. ఇంత సులభమైన క్రియేషన్ పక్కన పెట్టి కేవలం ధ్యానానికి పరిమితమయ్యాను, యోగాలకు పరిమితమయ్యాను, పూజలకు పరిమితమయ్యాను, సేవకు పరిమితమయ్యాను. అందుకే మీరు శాస్తున్నారు. ఆత్మ నమ్మకం మీద ఉమ్మిస్తుంది. నీకు సిగ్గులేని దద్దమ్మ, నన్నెందుకు రా నీ బాడీలో పెట్టుకున్నావు, నాకు నువ్వు వద్దు, నన్ను ఉద్ధరించలేని ఈ మనసు ఎందుకని, బుద్ధి లేని ఈ తత్వం ఎందుకని నీ శరీరం నుంచి ఆత్మ నిష్క్రమిస్తుంది. దాని పేరు చావు. ఊరికి చస్తామండి. ఎప్పుడు చస్తాం మనము? 100 కొద్ది టన్నుల కొద్ది దుఃఖం వస్తే, అవమానపడితే, రోగాలు వస్తే చస్తాం. అట్లా మనం ఈ ప్రళయాలు సృష్టించుకుంటాం. ఈ ప్రళయాలు భూకంపాలు మనం ఆపాలంటే మనం అంత సరికొత్త వాస్తవాన్ని ఆత్మశక్తి నుంచి సంకల్పం సృష్టించాలి. అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. పత్రిజీ కూడా చెప్పింది, ధ్యానం వల్ల స్వర్గ కళ్యాణము, సంకల్పం లోక కళ్యాణం. లోక కళ్యాణం పెట్టుకుంటే అయిపోయింది. మనం అంతా లోకంలో భాగము, లోకాన్ని సృష్టించే క్రియేటర్స్. ఇంత సులభమైన సత్యము ఇదే పురాతన కాలం నుంచి సనాతన ధర్మంలో మనమే దేవుడు, అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది సనాతన ధర్మం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అంతే చెప్పింది. కానీ మనకేం పోయే కాలం అంటే గురువులను పట్టుకున్నాను తప్ప వాళ్ళ మాటను విస్మరించాము, సాధనలు పట్టుకున్నాను తప్ప స్వయం యొక్క సంకల్పం మర్చిపోయాము. అందరూ అంటారు సాధన చేస్తే వస్తుంది, గంటలు చేయండి. కృష్ణుడు చెప్పాడు యోగికి మోక్షం లేదని. సాధన చేస్తున్నాం అనుకోండి నిరంతరం, మన లాజిక్ పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకు సాధన చేస్తామంటే మనకి భయం ఉంది, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్, వీఆర్ షోయింగ్ టు ద సొసైటీ, వీఆర్ డూయింగ్ సమ్ ప్రాక్టికల్స్, వీఆర్ డూయింగ్ యోగా, వీఆర్ డూయింగ్ మెడిటేషన్, వీఆర్ వెజిటేరియన్స్. వెజిటేరియన్ సహజత్వం, అది ఏం చెప్పుకోవాలా? మామూలు అంటే చెప్పుకోవాలి. నువ్వు శాకాహారత ఏం చెప్పుకోవాలి? గొప్ప నువ్వు దేవుడు కాకపోతే చెప్పుకోవాలి. దేవుడు ఏం కదా నీ సహజత్వం అది. నువ్వు మిరాకిల్ చేస్తే ఏం చెప్పుకోను అవసరం లే, మిరాకిల్ చేయకపోతే చెప్పాలి నేను చండాలంగా జీవిస్తున్నాను. చావును జయించడము, సంకల్పంతో అద్భుతాలు సృష్టించడం సిద్ధులు కాదు. చాలామంది బుద్ధులోనే చెప్తున్నారు సిద్ధులు వెంట పోరాదు. ఎందుకు బతికా భూమి మీద? రోగాలు తెడచడానికి పుట్టిందా? పత్రిజీ ఏం చెప్పిండు, ధ్యానం సకల భోగ కారణం. ఎక్కడ భోగం ఉంది? ఇది ఆయనకి అంటాం, ఆయన్ని మనం వేరుగా చూస్తాం. ఎందుకు చూస్తామంటే మీరు పరవశమైనారు, ఎవరినో గొప్ప అనుకున్నారు. మీరు అది చెప్పలేదు. పత్రిజీ కానీ రామ్దా కానీ ఎవరు చెప్పలేదు ఆ విషయం. తప్పిదం మనమే చేస్తున్నాము. ఎందుకు రామ్దా అనే గురువుని మన ముందు ప్రత్యక్షం చేసుకున్నాము శరీరం లేకుండా అంటే, గురువు శరీరంతో వస్తే బంధమని. అందుకే రామ్దా ద్వారా మాత్రమే మీకు మోక్షం, ఇంక ఏ గురువు ద్వారా మోక్షం రాదు మీకు. ఎందుకంటే ఒక వ్యక్తి చూడగానే మీరు వాళ్ళగా అయిపోతారు. ఆ తత్వం మీ మైండ్లో డంప్ అవుతుంది. అందుకే రామ్దా 35,000 సంవత్సరాలుగా ఈ తత్వాన్ని చెప్పలేదు. ఏ కాలంలో అయితే నేను అశరీరంగా వస్తానో, ఏ కాలంలో అయితే నేను నా విజ్ఞానాన్ని అంటే ప్రతి ఒక్కరు ఆత్మలో ఉన్న ఈ విశ్వరూప దర్శనాన్ని నా ప్రేమ లేకుండా వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించుకునే మార్గం చూపించగలుగుతాను, అప్పుడు అశరీరంగా వస్తాను డిసైడ్ చేసుకున్నాను. వాళ్ళకి చూపించాలి కాబట్టి నేనేం చూపించుకోవాలి. ఇంతకంటే కరుణామణి భూమి మీద ఎవరు లేరు. నో వన్ కెన్ బార్ లైక్ రామ్దా ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ రైట్ నౌ, స్టిల్ నౌ. ఈ క్షణాన్ని కూడా ఈ రామ్దా అనే ఛానల్ మీరు చూడండి, ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. అరే మీరు ఒకే కాన్సెప్ట్ చెప్పట్లేదు, ఒకే కాన్సెప్ట్ 100 రకాలు చెప్తున్నారంటే మరి కూర్చున్నవాడిని బట్టి తత్వం వస్తుంది. ఈ వీడియో రికార్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే మనము చాలామంది ఇప్పుడు సైమల్టేనియస్గా వినాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆ లాజిక్తో భయంతో ఇక్కడ రాలేకపోతున్నారు. ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వారందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు ముందే మనతో పాటు కూర్చొని వినాలని. ఇక్కడ లేకపోవచ్చు కానీ మన సంకల్పం ఉంది కదా, అందుకే పంపిస్తున్నాం ప్రతి ఒక్కరి ఇంట్లోకి. ఇన్నాళ్ళు నేను రికార్డ్ చేయలేదు, ఇంకో ఛానల్ రికార్డ్ చేశాము, అది రచ్చ అయిపోయింది. ఎందుకంటే ఈ బాడీ నుంచి ఇంత వైట్ బబుల్స్ అన్నీ వచ్చేసి చుట్టూ ఆరా ఫామ్ అయ్యి ఏదో అయిపోయింది. అందరికి పిచ్చి పెట్టింది, ఏంది బాడీ ఇట్లా అయిపోయింది. రోజు ఫోన్లో ఎత్తుకే టైం లేదు మనకి. ఈరోజు అది కూడా మేము ఆపేసాం. ఆపేసి కొంచెం కాన్షియస్గా
మా బాడీ నుంచి ఏం మిరాకిల్ రాకుండా మేము ఒక ఆర్డినరీ పర్సన్ లాగా మీలాగే బట్టలు వేసుకొని మీలాగే చెప్తాం. యాక్చువల్లీ సత్యం చెప్తే మనం గాలి ఎగరచ్చు, ఈ శరీరం కాంతి అయిపోవచ్చు, వెంటనే కలర్ మారచ్చు. ఇవన్నీ వీడియోలు రికార్డ్ అయింది అనుకోండి, మీరు మాకు పరవశం అయిపోతారు. అది రామ్తో ఉద్దేశం కాదు. మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయమని రామ్తో ఎప్పుడు మేము ట్రైన్ చేయలేదు. రామ్తో తనతో పాటు తన సహోదరుని ట్రైన్ చేసి భూమికి దించాడు. వాళ్ళ లక్ష్యం ఏమీ లేదు, పెళ్లి చేసుకోవడం కాదు వాళ్ళ లక్ష్యం, డబ్బు సంపాదించడం కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం అంతా మనుషుల్ని కాన్సర్తో పైకి పంపించడం, సాధనతో కాదు సంకల్పంతో. సంకల్పం బలంగా ఉంటే అదే సాధన అవుతుంది. క్రియేషన్ చేసే సాధన కాదు అది. బలంగా సంకల్పిస్తే ఆ సంకల్పం ద్వారా కుండలిని జాగ్రత్తం అవుతుంది. అదే పత్రిజీ సార్ కూడా చెప్పారు సంకల్ప శక్తిలో. సంకల్ప శుద్ధి ద్వారా సంకల్ప శక్తి, శుద్ధ సంకల్పం చేసుకునే శక్తి అదే వస్తుంది. దానికి సాధన అవసరం లేదు. క్రియేషన్ అనేది నిత్యం చేసే ప్రక్రియ కాదు అది. నువ్వు ఆల్రెడీ భగవంతుడు అయి ఉన్నావా లేదా, ఆల్రెడీ నీ ద్వారా ఈ సమస్త సృష్టి జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి క్రియేషన్. అందుకే రామ్తాకి 5.5 సంవత్సరాలే పట్టింది మనిషి పొందే ప్రతి అనుభవాన్ని అనంతంగా పొంది కాన్సర్న్తో పైకిపోవడం. ఎందుకంటే మృత్యువాత పడడం అధిరోహణం చెందుతామంటే మై డియర్ ఫ్రెండ్స్, అధిరోహణం చెందడం అనేది ఏంటంటే మరణం కాదది, అది లిమిట్ కాదది. మళ్ళీ తల్లిగర్భాన్ని రావాల్సిన అవసరం లేదు. మనం ఇలా వీళ్ళు ఇలా వచ్చినప్పుడు ఏ లోకమైనా వెళ్తాము, ఏదైనా సాధిస్తాం. అలాంటి అనంతమైన స్వేచ్ఛను మనము పొందినప్పుడు, అలాంటి దైవమైన సంకల్పం చేసినప్పుడు ఇక్కడ కూడా మనం సంఘం యొక్క కట్టుబాటు నియమాలకి మనం లొంగము. ఎందుకు లొంగము కాసేపు తెలుసుకుంటాం మనం సృష్టి ఆవిర్భావం గురించి. ఇక్కడ మనమంతా ప్రత్యేకం ఏకైకమైన అర్థమవుతుంది సృష్టి ఆవిర్భావం అని తెలుసుకున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మనము ఎవరి చేత మోటివేట్ చేయబడము, అనంతమైన స్వేచ్ఛను పొందుతాము. థర్డ్ ఎందుకు ఓపెన్ చేసుకుంటామంటే లోపల చెప్పేది దాన్నే సృష్టించాలని. మనలో ప్రత్యేకమైన ఏకైకమైన ఎవరికి లేని సరికొత్త సంకల్పాలు ఉన్నాయి. సో దట్ ప్రతి క్లాస్ కొత్తగా వస్తుంది. ఒకరికి ఇచ్చిన సాధన ఇంకొకరికి ఇవ్వకపోవచ్చు. కొంతమంది సాధన ఇవ్వం, కొంతమంది ఎక్కువ చేయమంటాం. ఎవరికైతే లాజిక్ ఎక్కువ ఉంటుంది వాడు చేయమంటాం, వాడు ఒప్పుకోడే సత్యం. రెండు ఉంటుంది. సత్యం తెలుసుకోవాలని ఆత్మ యొక్క సహజ లక్షణం కాదు సత్యం చెప్తాము, వాడు లాజిక్తో వింటాం. మళ్ళీ లాజిక్ వినకపోయినంత మాత్రాన సత్యం చెప్పబడేది కాదు, సత్యం చెప్పబడుతుంది. ఈరోజు నీకు డౌట్ ఉండొచ్చు, ఏదో ఒక రోజు నువ్వు చెవుల ద్వారా వింటావు కాబట్టి ఆ చెవుల్లోకి వినబడిన సత్యము నిన్ను అలా తయారు చేయడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో ఆత్మచిత్త కల్పించబడుతుంది. చచ్చినట్లు అధిరోహణం చెందావు. ఈ వీడియో చూస్తున్న ప్రతి మనిషి, రామ్తా వాణి ఛానల్ చూస్తున్న ప్రతి మనిషి చచ్చిపోయే లోపల ఖచ్చితంగా అధిరోహణం చెందుతాడు, ఖచ్చితంగా క్రియేటర్ అవుతాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ప్రపంచం పట్ల ఈ క్లాస్కి వచ్చేవాళ్ళు, చూసిన వాళ్ళు, ప్రపంచం మీద, వ్యక్తుల మీద నిజంగా ప్రేమ ఉంటే, మీరు కూడా వాళ్ళు మేము ఒక్కటే అన్న లక్ష్యం మీకుంటే, మీరు దయచేసి ఈ వీడియోలు అందరికీ పంపించండి. వాడికి అర్థమైనా కాకపోయినా ఒకసారి చూడమని చెప్పండి. ఎందుకు అర్థం కాదంటే వీడికి ఇదంతా అబ్బో ఏదో మ్యాజిక్ షో లాగా అనిపిస్తుంది. ఒకనొక రోజు వస్తుంది, చెవుల్లోకి వెళ్ళిపోయి నూరుకుంటుంది ఏంటి, అలా అవ్వని నిత్యం ప్రేరణ చేస్తుంది, అలాంటి పరిస్థితిని కల్పిస్తుంది. ఖచ్చితంగా వస్తాం. అర్థమైనా కాకపోయినా ఒకసారి వినమని చెప్పి. మనం ఈ భూమిని ప్రక్షాళన చేస్తున్నాము. మనుషుల యొక్క అజ్ఞానాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా రామ్తో మనకి అవకాశం ఇచ్చాడు. మనం సిద్ధమయ్యాం కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, భారాలు, చావులు జయించి సిద్ధమైనాం కాబట్టి ఈ శరీరానికి రామ్తో యూజ్ చేసుకుంటున్నాడు, ఈ వాక్ని యూజ్ చేసుకుంటున్నాడు, ఈ చూపుని యూజ్ చేసుకుంటున్నాడు. ఇలాంటి శరీరం కదా మనకు కావాల్సింది. ఈ మధ్య 4 రోజులు నాకు చాలా దగ్గర వెళ్ళిపోయింది, నేను చచ్చిపోలేదు, ఒంటరిగా బతికే ఉన్నా. ఎవరి లక్ష్యం కోసమే ఇది చెప్తున్నాం, వాళ్ళే దూరం అయిపోయింది, అయినా ఈ సత్యాన్ని వదలలేదు. అప్పుడు రామ్తో ఇంప్రెస్ అయిపోయి ఇలాంటి శరీరం మనసు కావాలని ఎవరికి అందించని, ఈవెన్ దో రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో వాషింగ్టన్లో జేజెడ్ నైట్కి ఇవ్వని ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్ నాకు ఇవ్వడం జరిగింది. చూస్తున్న వాళ్ళంతా చాలా మీరు అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే లక్ అని కాదు, దృష్టి అంటే కళ్ళు, అదృష్టం అంటే తడే. ఎవడైతే తడే ద్వారా సత్యాన్ని వినింటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి ఇది థర్డ్ అందరికీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, నేనేమి ఇవ్వట్లేదు, చెప్తున్నా తడ ఇస్తున్నానని. మీకుంది, నేను ట్యూన్ చేస్తున్నా. అంటే మిమ్మల్ని సరైన దిశలో పెడుతుంది. ప్రతి ఒక్క థర్డే ఉంది. థర్డే ఎందుకు కావాలంటే థర్డే వచ్చినప్పుడు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని సరికొత్త విషయాన్ని చెప్పినప్పుడు లోపల ఆత్మ చెప్పేది వింటారు. అప్పుడు దాన్నే క్రియేట్ చేయాలి. పిచ్చి పిచ్చి క్రియేషన్ మీరు చేయకండి. పిచ్చి పిచ్చి క్రియేషన్ ఎందుకు చేద్దంటున్నానంటే మీ లోపల వినేది మీది. మనం పక్కన కారు ఉంది, పక్కన 100 మంది పెళ్ళాం ఉంది, నాకు 100 మంది పెళ్ళాలు కావాలి, 100 లక్షల కార్లు కావాలి, వాడు కోటేశ్వరు అయితే నేను ఇంకా ట్రిలియనర్ కావాలంటున్నాడు. ఫుల్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీరు మోటివేట్ కాకండి. అలా సంపాదించింది వాడిది, ఎంగిలి కూడా అది. ఎవడో అప్పిస్తాడు, అది కావాలంటాడు. అప్పు నువ్వు ఎవరికైనా ఇచ్చావంటే వాడు సృష్టించుకుంటూ ఇచ్చావు,
నువ్వు పోగొట్టుకుంటే పోగొట్టుకున్నావు, మళ్ళీ ఏం చేయాలి? కొత్త సృష్టించాలి. ఆత్మ అనంతంగా ఇస్తున్నప్పుడు చాలామంది అడుగుతారు, నాకు ఇప్పించండి. ఇదేమైనా వడ్డీ వ్యాపారమా? ఇక్కడ ఏమైనా బ్రోకరింగ్ చేస్తున్నామా? బ్రోకరింగ్ చేయట్లేదు మనం. పర్సనల్ డెవలప్మెంట్ చెప్పట్లేదు మనం. ఏదో విజ్ఞానంలా కూర్చొని నువ్వు గజాన్ని వాడికి అప్పించినావు, ఇప్పుడు తీసుకోకు, చెల్లిపోయింది అంటే వాడి వాస్తే నువ్వు కారణమరా, నీ వాస్తని వాడికని ఏం చెప్తున్నావు? బుద్ధులు చెప్తున్నావా? బుద్ధులు కూడా చెప్తున్నావు. ప్రతి ఒక్కరు కూర్చొని ఎవరైనా అప్పు తీసుకున్నారనుకో, గజాన్ని బాకీ పడినోలే ఇప్పించుకోవద్దు, మరి నీ వాస్తని వాడి కారణమని చెప్తున్నావు. ఇప్పుడు మీకు ₹1,00,000 ఇచ్చాను అనుకోండి, మిమ్మల్ని అడగకూడదంట. అడగకూడదు నిజంగా. ఎందుకంటే మీరు సంకల్పిస్తే ఇచ్చిన, నేను బాకీ పడి ఇవ్వలేదు, మీరు సంకల్పిస్తే నేను ఇచ్చిన. నేను పోగొట్టుకోవాలంటే పోగొట్టుకున్నాను, లేదు ఇచ్చే అనుభవం కోసం ఇచ్చింటాను, ఎక్కువది కూడా ఇచ్చింటాను. నంబర్ ఆఫ్ రీజన్స్. ఎవరికి తెలుస్తుందంటే, ఎవరికి థర్డ్ అంటే వానికి తెలుస్తుంది. నేను చెప్పనీకి లేనది. నేను మీకు ఒకటే చేస్తాను, మీకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తున్నా. అప్పుడు నువ్వు ఎందుకు డబ్బులు పోగొట్టుకొని నీకు తెలుస్తుంది, నేను చెప్పను. ఎవరు కూడా ప్రశ్నలు వేయకూడదు సత్యం వినేటప్పుడు. నోరు మూసుకొని వినాలి. థర్డ్ ఐ ద్వారా తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. నీ ప్రశ్నకి ఎట్లా ఆన్సర్ చేస్తాను నేను? నీ అంతరాత్మ నువ్వు ప్రత్యేకం ఏకైకం, నీకు ఎలా ఆన్సర్ చేస్తాను? ఈ వీడియో ఛానల్ ద్వారా మీకు నేను సందేశం ఇవ్వాలని లేను. మీరు ఎట్లా వినాలి చెప్తున్నాను. నాది కాదు, రామ్తది కాదు మీరు ఫాలో అవ్వాల్సింది. రామ్తో చెప్తుంది తన గురించి కాదు. నీ అంతరంగంలో లక్ష్యాలని నువ్వు ప్రత్యేకం ఏకైకం ఎందుకైనావు, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఎలా మీ శక్తి దాన్ని ఉద్ధరించుకోవాలి. చాలామంది కాస్మిక్ ఎనర్జీ ఉద్ధరిస్తుంది అంటుంది. అసలు కాస్మిక్ ఎనర్జీ ఎవడు సృష్టించాడో చెప్పట్లే. మెయిన్ బీజం క్లోజ్ అయింది. అందుకే యూనివర్స్కి థ్యాంక్స్, గురువులకి థ్యాంక్స్, భూమాతకి థ్యాంక్స్, మాతకి థ్యాంక్స్, పితకి థ్యాంక్స్ అంటున్నాను. ఎందుకు థ్యాంక్స్ చెప్తాం? మనం ఎవడో హెల్ప్ చేసి చెప్తాం. నిన్నెవడో హెల్ప్ చేసేది నీకు, నువ్వు సంకల్పిస్తే నీకు వస్తుంది. వాడు నీకు హెల్ప్ చేసిన ఇది దురంకారం అంటున్నారు. సత్యం చెప్పి దురంకారం అంటున్నారు. మనం మెల్లిగా నాయనలారా, బిడ్డలారా, తల్లులారా అని చెప్పాలి సత్యం. వాడికి ప్రేమ లేదు. ఇలా కూతురు కూసే వాళ్ళంతా వాడి నుంచి అడుగుతుంటున్నాడు. ఏదో వాడు మంచోడు అనిపించుకోవాలి. ఇది మనకు ఆనందం లేదు. ఏమన్నా ఏ వీర బ్రహ్మేంద్ర స్వామి, ఏ రామ్తో, ఏ పత్రిజీ, ఎన్నిలేటర్ నేను తెద్ద వాళ్ళు సత్యాన్ని సూటిగా చెప్పారు. చెప్పుతో కొన్ని చెప్పినారు. నేను బుజ్జగించలేదు. అన్నిసార్లు అని కాదు, కొన్నిసార్లు చెప్తారు కఠినంగా, కొన్నిసార్లు సాఫ్ట్గా చెప్తారు. స్టూడెంట్ బట్టి చెప్తారు. స్టూడెంట్ రఫ్గా ఉంటే రఫ్గా చెప్తారు, వినకపోతే. క్లాస్కి వచ్చి కూడా వినవని గట్టిగా చెప్తారు. క్లాస్కి వచ్చి యాక్సెప్ట్ చేస్తే నెమ్మదిగా చెప్తారు. సో జడ్జి నాట్, ఎవరిని మీరు జడ్జి చేయకండి. మీకు తెలియదు, మీకు తరడే యొక్క విశ్వరూపం వస్తే మీరు జడ్జి చేస్తారు. రామ్తో విజ్ఞానం అందరికీ మీరు జడ్జి చేయట్లేదు, సత్యం చెప్తున్నాను. చాలామందికి జడ్జిమెంట్కి సత్యం చెప్పడానికి తేడా తెలియదు. మన ఎవడో అంటున్నాడు తిరుపతిడు, వాళ్ళు కాలు పోయినాయి, కాలు రప్పిస్తామంటే వాళ్ళు సమాజాన్ని, సొసైటీని ముందుకు తీసుకుపోవట్లేదు, వాళ్ళు కాలు పోయినాయి. ఎవడో గొప్ప. ఎవరికైనా సరే సత్యం ముందుకు పోవడానికి ఎవడైనా అడ్డుకుంటాడో వాళ్ళు కాలు ఇరిగిపోతాయి. దానికి కారణం గద్యంలో ఎవడో కాలం ఎక్కితే కాలు పోయినాయని కాదు. యువర్ నాట్ గోయింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. నువ్వు ముందుకు పోవట్లేదు. రోజు ఒకే క్రియేషన్ చేస్తున్నావు, పొద్దున్న రాజు వరకు నీ కాలు పడిపోతుంది, చచ్చిపడిపోతుంది. దానికి ఫుడ్ అంటున్నారు పిచ్చోళ్ళు. ఫుడ్ కాదురా అయ్యా, ఫుడ్ని సృష్టించే దేవుడు నువ్వు ఒకటి సృష్టించి దాని మీద ఆధారపడతావు. క్రియేషన్ ద్వారా ఏం తెలుస్తుంటే మై డియర్ ఫ్రెండ్స్, క్రియేటర్ మనం రిమైన్ అవుతాం, మనం మిగిలిపోతాం. డబ్బు సంకల్పిస్తే వస్తుంది, గుడ్డుని కళ్ళు వస్తాయి, కుండుని కాళ్ళు వస్తాయని తెలుసుకున్నప్పుడు నీకు ఎందుకు కోరికల మీద పిచ్చి పడుతుంది? ప్రతి వాళ్ళకి కోరికల మీద పిచ్చి ఎందుకు పడుతుందంటే, వాడు అనుకుంటాడు ఇవి అనుకుంటే జరగదు, ఏ జనంలో ఏం పాపం చేశాను అంటే నువ్వు గతంలోకి వెళ్ళిపోతావు. ప్రజెంట్ లేవదు, నీకు ఎట్లా క్రియేషన్ జరుగుతుంది? కర్మ సిద్ధాంతం మిమ్మల్ని గతంలో పంపిస్తుంది. కర్మ సిద్ధాంతం అజ్ఞానం ఎవరు చెప్పినా సరే, కర్మసిద్ధాంతం చీల్చి చెండడానికే క్రియేషన్ చెప్తున్నాం మనం. అది పత్రిక చెప్పినా ఎవరు చెప్పినా సత్యం చెప్పలేదు మనకి ఎవరు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో, హర్ట్ కానీకే మనం లేము, సత్యం చెప్పడానికి ఉన్నాం మనం. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరో ఫాలోవర్స్గా ఉండడానికి నేను సిద్ధంగా లేను. సత్యం చెప్పాలని ఉన్నాం మనం రామ్తో వాణి ఛానల్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కర్మ సిద్ధాంతం లేదని, తప్పప్పులు లేవని, చావు పుట్టుకలు లేవని, అనంతంగా విహరించాలనే లక్ష్యం ఉన్న ప్రతి ఒక్కరికి రామ్తో వాణి ఛానల్ ద్వారా వెల్కమ్ చెప్తున్నాము. ఈ అద్భుతమైన విజ్ఞానం విన్నామని. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రామ్తో వాణి ఛానల్. రామ్తో వాణి ఛానల్ పర్పసే ప్రతి ఒక్కడి పర్పస్. ఎవడైనా సరే వాడు పర్పస్ తెలుసుకోవాలంటే ఒకటి తెలుసుకోవాలి, దెర్ ఈజ్ నో పర్పస్ అని. ఎవరికి లక్ష్యం లేదు, అనంతంగా సృష్టించనేదే లక్ష్యం. చాలా ఎందుకు పుట్టిన లైఫ్ డిజైన్ చెప్పండి సార్. మనకి ఏ ప్రణాళిక లేదు, ఏ మాయాదారి ప్రణాళికలో మనం ఇరుక్కోము. ఎందుకో చెప్తాం తర్వాత, నెక్స్ట్ వీడియోలో చెప్తాము ఎందుకు మనకి మాయాదారి ప్రణాళిక లేదు. నిజంగా ప్లాన్ ఉంటే మనం మార్చుకుంటామా?
మార్చుకోలేము. మనకి ఆలోచనతో ఒక కొత్త విషయాన్ని మార్చుకోవచ్చు కదా. ఈరోజు మొగుడు ఇష్టం లేదు, విడాకులు ఇస్తున్నాం కదా. ఎంతమంది చేయట్లేదు. చాలామందికి ఇష్టం లేదు మొగుడు అంటే, ఇంకోటితో పోతున్నారు కదా. చాలామంది పిల్లలు ఇష్టం లేదు, ఇంకోటితో పోతున్నారు కదా. అందరికీ అన్నీ తెలుసు. ఏం ఎవడే ఆపండి, ఎవడే ఆపట్లేదు. అనంతమైన స్వేచ్ఛ ఉంది. ఎవడు ఏమైనా చేయొచ్చు, తప్పప్పులు లేవు. మొగుడి మీద పిల్లాన్ని విసిగొస్తే, మొగుడి మీద పిల్లాన్ని మీద మొగుడు వేస్తే బయటికి పోతాడు. ఎవడు ఆత్మప్రేమలు లేడు, అందుకే విసిగొస్తాడు. లోపల పోతే వాడిని ప్రేమించుకుంటాడు, బయట వాడు ప్రేమిస్తాడు. వాడిని టార్చర్ పెట్టుకుంటాడు, కోరికలు నెరవేర్చుకోడు, డబ్బు సంపాడాడు, ముసలిలో చేస్తాడు, శక్తి బాధ్యత. నువ్వేం చేస్తావు, నీ లైఫ్ పార్ట్నర్కి ఇంకోటి చూసుకుంటుంది, ఇంకోటి చూసుకుంటారు కూడా. అది ఎప్పుడు చూసుకోవడం ఆపేస్తారంటే వీడి ప్రేమలో పడాలి. సమాజానికి హెచ్చరిస్తున్నాను. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని కాదు మనం చెప్పేది. నీ ప్రేమను నువ్వు పడు, అప్పుడు ఎవరు అవసరం నీకు ఉండదు. చెప్పాడు కదా శంకరాచార్యులు, యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగరహీన యశ బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతే. నువ్వు యోగి అనగా భోగి అనగా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యశ బ్రహ్మని రమతే చిత్తం అంటే చిత్తం నీ సంకల్పం ఆత్మలో పడినప్పుడే నువ్వు రమిస్తావు. నీ చిత్తం రమించాలంట లేదు, నీ చిత్తం అంటే నీ సంకల్పం ఆత్మలో లయమైతే ఆనందమైన సంకల్పం ద్వారానే రమిస్తాం. లోపల రమిస్తేనే బయట రమిస్తాం. అది యద్భావం తద్భావం. అలా చేయట్లేదు మనం. ఎంజాయ్మెంట్ నీ ద్వారా ఆనందము, నువ్వు డబ్బిస్తే ఆనందము, నువ్వు నాతో జోడీ కడితే ఆనందము, నీతో నేచర్లోకి పోతే ఆనందము, డాన్స్ వేస్తే ఆనందం. అడుగుతుంటున్నారు బయట. ఎవ్రీవన్ ఈజ్ బెగ్గర్, ఎవ్రీవన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్స్. ఇతరుల పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు చస్తారు. అందుకే ప్రతి దంపతులు తనుకొని చేస్తున్నారు. బయట డ్రామా ఆడతారు, మేము అన్నీ దాంపత్యం, లోపల వీడు ఎప్పుడు పోతాడు అనిపిస్తుంది. ఒక ఎన్లైటెన్ మాస్టర్, ఒక క్రియేటర్, ఇంకొక క్రియేటర్ కలిసి ఉంటేనే ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాడు ముందు వాడి మీద వాడు ఆధారపడతాడు, పార్ట్నర్ మీద ఆధారపడరు. ఇద్దరు ఆధారపడిన వ్యక్తులు స్వర్గంలో ఉంటారు. నేను చేస్తానంటే నేను చేస్తానంటాను, లేదా నువ్వు చెయ్యి లేకుంటే నువ్వు సగం చెయ్యి, టైం టేబుల్ వేసుకుందాం. ఇది బిజినెస్ కోసం కలిసినారా మీరు? దెర్ ఈజ్ నో సోల్మేట్ వితౌట్ ఎన్లైటన్మెంట్, వితౌట్ నాలెడ్జ్. నో వన్ కెన్ ఫెల్ ఇన్ లవ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దే ఆర్ బెగ్గర్స్. రామ్తవాణి ఛానల్ ద్వారా క్రియేషన్ చేయమంటున్నాము. ఆనందం ద్వారా అద్భుతమైన ఆనందాన్ని జనించమంటున్నాం. ఫస్ట్ అద్భుతమైన ఆనందం జనిస్తేనే మీ కోరికలు జరుగుతాయని చెప్తున్నాను. సో దట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రామ్తవాణి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యం కోసం వర్క్షాప్ కోసం కాంటాక్ట్ అవ్వండి. అందరికి పెయిడ్ క్లాస్ మాత్రమే చెప్పబడింది. ఫ్రీ క్లాస్ కోసం ఎవరు ఫోన్ చేయొద్దు. మీ డౌట్లు క్లారిఫై చేయాలని కూడా మేము లేము. మీ డౌట్ క్లారిఫై చేయాలంటే కూడా నా అపాయింట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.